మన కాళేశ్వరం పట్టు ఎల్లంపల్లి హిట్ అని ఒక వీడియో చేస్తాం. అట్లనే మనలాగా చాలా మంది సోదరులు ఈ కాళేశ్వరం భాగవతం మీద బయట పెట్టే ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళందరికంటే నేనేదో పెద్ద మేధావిని ఒక మేధావి బయటకు వచ్చిండు. ఆయన ఏమంటుండంటే ఇక పేపర్ రాసి పెట్టి కదా కేసీఆర్ బాబు లెక్కనే ప్రాజెక్ట్ కట్టిండు కూర్చున్నా కానీ ఆ ప్రాజెక్టులు కట్టి ఏం చెప్తుండు పాపం ఆయన జర ట్రైనింగ్ మంచి ఇచ్చి తోలియలే. ఆయనే ఫస్ట్ లైన్ ఏమన్నాడు, ఇటువంటి మేధావులు ఇటువంటి ఇంజనీర్లు దొరుకుంటే ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూలేది కాదు అని అన్నాడు. అంటే కేసీఆర్ బాబు హయాంలో కట్టినటువంటి కేసీఆర్ మేధస్సు రంగారించి శక్తి దానపోసి కట్టినటువంటి ప్రాజెక్ట్ కుంగిపోయిందని ఆయనే సర్టిఫై చేస్తాడు. ఒకసారి స్టార్టింగ్ ఆయన డైలాగ్ ఇక ఎక్కువ దాంట్లో డిస్కషన్ అవసరం లేదు. దొరికి ఉంటుంటే ఈ మేడిగడ్డ కూలిపోయేది కాదు, నీటి సింపుల్. ఇట్లాంటి నీళ్ళు దొరుకుంటే ఈ మేడిగడ్డ కూలిపోయేది కాదు అని అంటుండు. అంటే సింపుల్, మీ కేసీఆర్ కు మీ కేసీఆర్ వల్ల కాలేదు, మీ కేసీఆర్ కు బ్రెయిన్ లేననేది అర్థమైపోయింది కదా. ఇక్కడ సింపుల్ గా చాలా మంది రకరకాల క్వశ్చన్లు వేస్తారు. సింపుల్, నేను చేసినటువంటి వీడియో ఫుల్ లింక్ కూడా కింద ఉంటుంది. చాలా మందికి అర్థమైతలేదట. సో ఏమంటారు వాళ్ళు, అర్థమైతలేదు అంటే వాళ్ళకి బుర్ర తక్కువ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసినామంటారు. ఇక్కడ సరే ఈ ప్రాజెక్ట్ ఇట్లా గోదావరి నది పోతా ఉంటుంది, ఇట్లా చూపెట్టు బాబు. సో ఈ ఎల్లంపల్లి ఉంటుంది ఇక్కడ. సో ఇటన్ని అన్నారము సుందిల్లా ఇవన్నీ బ్యారేజ్లు ఉన్నాయి కదా, కన్నేపల్లి పంపోజ్ నుంచి ఇదేంది మేడిగడ్డ, ఇటు నుంచి ఇటెత్తిపోయాలి, ఇటు నుంచి ఇటెత్తిపోయాలి, ఇట్లా రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకొచ్చి ఇలా పోయాలి ఎల్లంపల్లి. వాస్తవానికి అయితే కరెంట్ బిల్లు ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ టైం తీసుకుంటలేను, మీకు ఆల్రెడీ లాంగ్ వీడియో చేసినా కాబట్టి కింద పెడతా కాబట్టి. ఇట్లా మేడిగడ్డ దగ్గర నుంచి ఎత్తిపోయి అనుకుంటే ఎల్లంపల్లిలో నింపాలి. అంటే కింది నుంచి పైకి దాకా రివర్స్ పంపింగ్ అనేది చేయడం లేదు. ఇక్కడ ఎల్లంపల్లిలకు సహజ సిద్ధంగా వస్తున్నటువంటి వాటర్ వచ్చి నిండింది. ఓకే, ఇక్కడ మానేరు ఉంటది, తర్వాత అన్నపూర్ణ రిజర్వాయరు, రంగనాయక సాగరు, తర్వాత మల్లన్న సాగరు, తర్వాత కొండ పోచమ్మ రిజర్వాయరు, ఇక అదేంది బస్వాపూర్, ఇవన్నీ ఉంటాయి లైన్ గా. అయితే ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకి నీళ్ళు వచ్చేది మేడారం పంప్ హౌస్, ఇవన్నీ మా బాహుబలి మోటార్ల ద్వారానే నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి మొత్తుకుంటారు. సింపుల్ బై, సరే మీ ద్వారానే నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఎల్లంపల్లికి నీళ్ళు ఏడికి వస్తున్నాయి, సహజ సిద్ధంగా వచ్చినాయి కదా. ఇక్కడ సహజ సిద్ధంగా నీళ్ళు వస్తున్నప్పుడు ఇట మీరు బాహుబలి మోటార్లు మీరే అంత అద్భుతమైన మోటార్లు పెట్టినప్పుడు దన్నదన్న ఎత్తి పోసుకుంటే ఇవన్నీ నింపే అవకాశం ఉన్నప్పుడు మరి కరెంట్ ఇంకా ఇప్పుడు ఒక మోటార్ తోటి 2 మోటార్లతో అయిపోయే పనికి ఈ 4-5 మోటార్లు ఎందుకు అన్నట్టు మరిగా ఈ ఎత్తిపోసే కాన్సెప్ట్ అవసరం లేదు. కరెంట్ బిల్లు లక్షల కోట్ల కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు కదా, మెయింటెనెన్స్ అవసరం లేదు కదా. మీరు అన్నట్టుగా గతంలో వీళ్ళు ఎత్తిపోసి చూసారు, అంత ప్రాజెక్ట్ అంతా కట్టినాక వాళ్ళకి అర్థమైంది అరే ఇది వ్యర్థమైందని. ఈ లావటాలే ఎత్తిపోయాలి మళ్ళీ తీసుకొచ్చి ఒకసారి పోసే వరకల్లా మీదికెళ్ళి కూడా నీళ్ళు మత్తుగా వచ్చి ఎల్లంపల్లి ఫుల్ నిండిపోయి మళ్ళీ కిందికి ఏడ్చిపెట్టారు. వీళ్ళు కట్టిన మేడిగడ్డ కాడికెళ్ళి మళ్ళీ సముద్రంగా పాలైపోయి నీళ్ళు. గిదిగా వీళ్ళ యొక్క టాలెంట్. సో ఇట్లా ఇంత సింపుల్, దాన్ని ఏమంటారు చూడు, అదే సినిమాలు ఉంటుంది, అన్ని బండ్లు ఎందుకురా బుజ్జి అన్నట్టుగా దాన్ని మోటార్లు ఎందుకురా బుజ్జి అన్నట్టు అయిపోయింది కథ. కేసీఆర్ బాబు చేసినటువంటి ప్లానింగ్ సింపుల్, న్యాచురల్ గా నిండుతున్నాయి. మీరు కట్టినటువంటి పంప్ హౌస్లు మరి గివే పంప్ హౌస్ కట్టి గిటే కనెక్టివిటీతో నీళ్ళు అన్ని ప్రాజెక్టులకు ఇస్తే లొల్లేవా. సింపుల్, కరువు కాటక లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏదో ఒక రోజులో ఎన్ని 100 ఏళ్ళకి వస్తుందో ఎప్పుడు అవసరం పడుతుందో ఇక్కడ నుంచి ఎత్తిపోయడం. కానీ ఈ లోపల దాని సారాణ కోడికి బారాణ మసాలా అన్నట్టుగా ఈ ప్రాజెక్టుల విషయం. సో అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళట. ఈయన పెద్ద ఇంజనీర్ వచ్చింది, కట్టెపులు పట్టుకొని ఈయనది పొక్కలు తవ్వి ఈయన కేసీఆర్ కంటే పెద్ద మీద ఉన్నట్టు. సో గిట్లా ఆ ప్రాజెక్టుల భాగవతం బట్టబయలు చేసిన వాళ్ళను వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనాలకైతే ఏది నిజం ఏది అబద్ధం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పూర్తి వీడియో చూడాలనుకున్నాను, నా డిస్క్రిప్షన్ లో కామెంట్లో పెడతా ఆ ఫుల్ వీడియో.